ఈరోజు అంటే మార్చి 21, 2025 ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 ప్రారంభమైంది. రంజన్ మండలంలో మొత్తం 446 మంది విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు. అందులో ఈ మండలంలో 3 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 2 సెంటర్లు మాత్రమే ఉండేవి. ఈసారి అదనంగా జిల్లా పరిషత్ హై స్కూల్ రంజన్ కూడా పరీక్ష కేంద్రంగా ఏర్పాటు చేయడంతో మొత్తం 3 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ముందులో తెలంగాణ ఆదర్శ పాఠశాల అయితే టీజీఎంఎస్ రంజన్, అక్కడ 166 మంది విద్యార్థులు రాస్తూ ఉన్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ రంజన్, ఇక్కడ 140 మంది విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ నీల, అక్కడ 140 మంది విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు. ఈరోజు ఈ 3 సెంటర్లకు గాను 446 మందికి 443 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షకు హాజరైనారు. తెలంగాణ మోడల్ స్కూల్ రంజన్లో 166 మందికి 166 మంది పరీక్ష రాశారు. తెలంగాణ జెడ్పీహెచ్ఎస్ రంజన్లో 140కి గాను 139 మంది పరీక్ష రాయడం జరిగింది. ఒక విద్యార్థి గైర్హాజరు కావడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ నీలాలో 140 మంది విద్యార్థులకు గాను 138 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. 2 విద్యార్థులు గైర్హాజరు కావడం జరిగింది. పరీక్షా కేంద్రాలన్నింటిలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వైద్య సౌకర్యాల కోసము ఏఎన్ఎంలు అక్కడ అన్ని రకాల ఫస్ట్ ఎయిడ్ కిట్ తోటి సిద్ధంగా ఉన్నారు. పోలీసు బందోబస్తు, సిటీ స్క్వాడ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. ప్రతి రూమ్లో కూడా విద్యార్థులకి సౌకర్యవంతంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ మరియు సరైన విధంగా కాంతి మరియు వెంటిలేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా విద్యార్థులందరూ పరీక్షలు ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో మొదటి రోజు పరీక్ష విజయవంతంగా ముగిసింది. ఇందుకు అందరూ కూడా సమన్వయంతో పనిచేయటము, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు, సిట్టింగ్ స్క్వాడ్, అదేవిధంగా అందరూ కూడా సమన్వయంతో పనిచేయడంతో పరీక్షలు నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అందరూ విజయవంతంగా మొదటి రోజు పరీక్షలు పూర్తి చేయడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాను. అంత సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.